Good morning to all of you. I hope that you are doing well. This is me, Sujath. Today, we have completed the definition of bank and role of banking. So now we are going to see the evolution of banking. Okay, that we have to complete in this particular video lecture. Okay, so let us go ahead. Evolution of banking, very, very important for the examination point of view. Okay, as you know that we were ruled by East India Company, right? East India Company ruled us. And you are very much aware of this fact also. మీకు ఇది కూడా తెలుసు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాప్చర్ చేసుకున్నారు. 1765లో దే గాట్ దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్ అండ్ దే స్టార్టెడ్ వాట్ ఫోర్టిఫికేషన్, ఒక గోడలు కట్టి ఇలా గోడలు కట్టి మంచిగా లోపల ఆఫీస్ పెట్టుకొని ఉన్నారు. ఒక ఏరియాలో రాజు ఉన్న తర్వాత ఒక ఏరియాలో రాజు ఉన్న తర్వాత ఎవరైనా అలా గోడలు కట్టి మీరు రావద్దు, మీరు ఉండద్దు అంటే అట్లా రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఏ రాజుకి మంచిగా అనిపిస్తుంది చెప్పండి? ఓకే, మంచిగా అనిపించదు కదా, రైట్. అప్పుడు కూడా షుజావుద్దౌలా, నా పేరులో సగం పేరు అయింది కూడా. ఓకే, షుజావుద్దౌలా బెంగాల్ దగ్గర ఒక నవాబ్ అన్నమాట. ఆయననే రూల్ చేస్తున్నాడు బెంగాల్ ప్రెసిడెన్సీకి. సో వీళ్ళు ఏం చేశారంటే ఆయన బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత సంహవ్ ఒక అగ్రిమెంట్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ షుజావుద్దౌలా మధ్యలో. సరే, మీరు రైట్ కలెక్ట్ అంటే యు ఆర్ గివెన్ రైట్ టు కలెక్ట్ రెవెన్యూ, మీరు రెవెన్యూ కలెక్ట్ చేసుకోండి ఏ ఏరియా నుంచి అని చెప్పిండ్రు. ఆ అగ్రిమెంట్ అయింది. కానీ వీళ్ళు అట్లా గోడలు కట్టి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆయనకి నచ్చలేదు షుజావుద్దౌలాకి. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి, అది మీరు హిస్టరీలో చదువుకుంటారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ఓవర్వ్యూ కూడా కాదు, జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ టు లింక్ వాట్ ఇట్ ఈస్. సో ఏమైంది, మళ్ళీ వాళ్ళు ఇట్లా గోడలు కట్టడం స్టార్ట్ చేసి వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఈ రాజుకి నచ్చలేదు. ఓకే, మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏమైందంటే ఒక వార్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ ఫస్ట్ అక్యుపైడ్ వాట్ బెంగాల్ తర్వాత వాళ్ళు మద్రాస్కి అక్యుపై చేసిండు. ఆర్కాట్, టిపు సుల్తాన్, మైసూర్ అవన్నీ అయిపోయినాయి. దెన్ ఈ వాళ్ళకి బాంబే ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ రెండు కలిపి బాంబే ఒకప్పుడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కలిపి మద్రాస్. ఓకే, దెన్ హియర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ మైసూర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మైసూర్లో కొంచెం కేరళ కూడా వచ్చింది, మద్రాస్లో కొంచెం కేరళ కూడా వచ్చింది. సో ఇది ఒక ప్రెసిడెన్సీ, బాంబే ఒక ప్రెసిడెన్సీ, ఇది మనది హైదరాబాద్ ఇక్కడ ఉంది, అట్లా ఎక్సెట్రా. ఓకే, సో ఇది వాళ్ళు వార్ చేసుకుని గెలిచిండ్రు. మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ ప్రెసిడెన్సీ ఇది కూడా వార్ చేసుకుని గెలిచిండ్రు. అండ్ తర్వాత ఏమైందంటే ఇది వాళ్ళకి డౌరీలో వచ్చింది. పోర్చుగీస్ వాళ్ళు డౌరీలో ఇచ్చారు వాళ్ళకి. ఓకే, జనరల్గా ఒక కష్టం ఉంది, యూకే కింగ్ విల్ ఆల్వేస్ గెట్ మ్యారీడ్ టు పోర్చుగీస్ ప్రిన్సెస్. సో పోర్చుగీస్ జనరల్గా వాళ్ళు డౌరీలో ఇలా ఇస్తూ ఉంటారు. వీళ్ళకి డౌరీలో బాంబే ఇచ్చేసిండ్రు పోర్చుగీస్ వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లాండ్కి వాళ్ళు అట్లా తీసుకున్నారు. ఫైన్. అంటే మూడు ప్రెసిడెన్సీలో వాళ్ళది వాట్ ఐ సే ఇస్ ద రూల్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రంటే సేమ్ ఫస్ట్ ప్రెసిడెన్సీ వాళ్ళు ఫస్ట్ ఏరియా వాళ్ళు బెంగాల్ అక్యుపై చేసిండ్రు కదా, అందుకే బెంగాల్లో ఒక బ్యాంక్ పెట్టిండ్రు. తర్వాత వాళ్ళు బాంబేలో పెట్టిండ్రు. ఓకే, తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మద్రాస్. అంటే వాళ్ళది 3 బిగ్ ప్రెసిడెన్సీస్లో 3 బ్యాంక్స్ పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ద ఇయర్స్ ఆర్ స్టేటెడ్ హియర్, రైట్. మళ్ళీ ఏమైందంటే 1861లో ఆల్ 3 బ్యాంక్స్ వర్ గివెన్ ద రైట్ టు ఇష్యూ కరెన్సీ. అంటే ఏంటి, బెంగాల్ దగ్గర బెంగాల్ గవర్నర్ ఆయన ఇష్యూ ఆఫ్ కరెన్సీ అంటే ఆయన సిల్వర్ కాయిన్స్ లేకపోతే కాపర్ కాయిన్స్ లేకపోతే బ్రాంజ్ కాయిన్స్ అలా మింటింగ్ అంటారు. కరెన్సీ అంటే నోట్స్ ఉంటే ప్రింటింగ్ అంటారు, కాయిన్స్ ఉంటే మింటింగ్ అంటాం మనం. కాయిన్స్ మింట్ అవుతాయి అండ్ నోట్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫైన్. సో బెంగాల్లో వాళ్ళు వాళ్ళ కరెన్సీస్ ఇచ్చుకోవచ్చు. మద్రాస్లో గవర్నర్ వాళ్ళ కరెన్సీస్ వాళ్ళు మింట్ చేసుకోవచ్చు. అండ్ బాంబేలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అంటే అందరికీ రైట్ టు ఇష్యూ కరెన్సీ ఉంది. మన కంట్రీలో రైట్ టు ఇష్యూ కరెన్సీ ఎవరిది అంటే ఎవరు
కరెన్సీ ప్రింట్ చేయొచ్చు. అంటే కాయిన్స్ అయినా సరే లేకపోతే నోట్స్ అయినా సరే. హూ విల్ డూ దిస్? మింటింగ్ అండ్ ప్రింటింగ్ ఎవరు చేస్తారంటే ఓన్లీ టూ. నోట్స్ అంటే ఓన్లీ ఆర్బీఐ, కాయిన్స్ అంటే ఓన్లీ సెంట్రల్ బ్యాంక్. కాయిన్స్ అంటే ఓన్లీ సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ మింటింగ్ అండ్ ప్రింటింగ్, మై డియర్ స్టూడెంట్స్. సో 1861లో అండి అందరూ all the three banks were given the right to issue what currency, మళ్ళీ 1921లో ఓకే ఆల్ దీస్ 3 banks ఆర్ మర్జ్డ్. ఈ 3 banks మర్జ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇంపీరియల్ బ్యాంక్ చేసిర్రు. ఏం చేసిర్రు? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బాంబే ఉంది, అదే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బాంబే అలా ఉన్నది కదా. ఇప్పుడు దానికి అందరిది పేరు మార్చేసిర్రు. మార్చిన తర్వాత ఇది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా పెట్టుకున్నారు. ఓకే, అంటే సేమ్ ఎస్బీఐ అలా ఎస్బీఐ ఏదైనా బ్యాంక్కి తీసుకుంటున్నప్పుడు ఆ బ్యాంక్స్ పేర్లు ఎస్బీఐ ఎట్లా మారిపోతాయి, ఇక్కడ కూడా సేమ్ బ్యాంక్ది అది బోర్డు మార్చేసిండ్రు. ఇంపీరియల్ బ్యాంక్ అంతే. ఓకే, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మర్జ్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ తీసుకొని ఎలా మర్జ్ చేయరు. మర్జ్ అంటే ఏంటంటే వాళ్ళది పేరు మార్చేస్తారు అంతే. అంటే అది ఇట్ బిలాంగ్స్ టు నౌ దిస్ పర్టికులర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఓకే, దెన్ 1955లో మనం ఏం చేసినామంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్కి నేషనలైజ్ చేసేసినాం. అండ్ నేషనలైజ్ చేసిన తర్వాత మనం ఆ పేరు మార్చేసి ఎస్బీఐ పెట్టుకున్నాం. ఎస్బీఐ ఎప్పుడు వచ్చిందంటే 1955. యాక్చువల్ ఎప్పుడు వచ్చిందంటే 1921లోనే వచ్చింది. అంటే అది మన ఇండిపెండెన్స్ కంటే ముందే వచ్చింది ఎస్బీఐ బ్యాంక్. ఓకే, కానీ బ్యాంక్ పేరు వేరు. అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఐ హావ్ గివెన్ యూ. దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1955లో మనం ఈ ఇంపీరియల్ బ్యాంక్కి పేరు మార్చేసి ఎస్బీఐ చేసేసినాం. అండ్ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ నేషనలైజ్డ్. వాట్ వీ హ్యావ్ డన్ అండి, వీ హ్యావ్ నేషనలైజ్డ్. నౌ ద క్వశ్చన్ హియర్ ఈస్, సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేషనలైజేషన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్? నేషనలైజేషన్ అండి. నేషనలైజేషన్ అంటే ఏంటి? ఓకే, నేషనలైజేషన్ అంటే when గవర్నమెంట్ ఓనర్షిప్ అండి. ఓనర్షిప్ ఈజ్ 50% plus 1, నథింగ్ బట్ ఆల్మోస్ట్ 51% ఉంటే when గవర్నమెంట్ ఓనర్షిప్ ఈజ్ 50% plus 1 or 51%, 50% plus 1 or 51% in an organization. Okay, in an organization or in an company or corporation, ఏదైనా సరే. కార్పొరేషన్ అంటే ఎలాగైనా 51 ఉండదు, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా కంపెనీ అయినా సరే, ఏదైనా ఆర్గనైజేషన్ అయినా సరే, ఒకవేళ గవర్నమెంట్ ఓనర్షిప్ 50% plus 1, 51% ఉంటే అలాంటి కంపెనీస్కి, అలాంటి ఆర్గనైజేషన్స్కి ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ నేషనలైజేషన్ అని చెప్తాం. నేషనలైజేషన్. ఓకే, 51% ఓనర్షిప్ గవర్నమెంట్ది ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్. అది ఎవరిది? గవర్నమెంట్ది అని చెప్తారు మీరు. ఓకే, గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ ఓనర్షిప్ ఎంత? 100%. అంటే ఇక్కడ ఉన్న పెన్ నుంచి, పెన్సిల్ నుంచి, ఎంప్లాయీస్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళ ఎక్సెట్రా, వాళ్ళ ప్లాంట్, వాళ్ళ ఆఫీస్, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? 100% గవర్నమెంట్. సపోజ్ ఈ బ్యాంక్లోనే, ఈ బిఎస్ఎన్ఎల్లోనే గవర్నమెంట్ది జగా, గవర్నమెంట్ది ఎంప్లాయీస్, గవర్నమెంట్ది. మళ్ళీ స్టేషనరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వర్కింగ్ ప్రాసెస్, అది ప్రైవేట్ పీపుల్. సో ఓనర్షిప్ డివైడ్ అయిందా లేదా? డివైడ్ అయింది. ఒకవేళ ఈ డివిజన్లో 51% మనది ఉంటే, అంటే ఇండియాది ఉంటే, అది నేషనలైజే చెప్తాం. 51% గవర్నమెంట్ది ఉండి అది నేషనలైజే చెప్తాం. రిమెంబర్ దిస్ పాయింట్. 49% ప్రైవేట్ పీపుల్ అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, బట్ 50% plus 1 ఉంటే మనం నేషనలైజ్ అని చెప్పేస్తాం. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ నేషనలైజేషన్. అపోజిట్గా మీరు చూసుకోండి దానికి. ఇఫ్ ఒక ప్రైవేట్ పీపుల్ లైక్ టాటా, బిర్లా, అంబానీస్ వాళ్ళు ఉన్నారు కదా, సపోజ్ బిఎస్ఎన్ఎల్లో టాటా గవర్నమెంట్ ఏం చేసిందంటే 51% షేర్స్ అమ్మేసేసింది. 51% షేర్స్ అంటే నేను యాక్చువల్లీ 100% ఓనర్. ఎవ్రీ షేర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ బిలాంగ్స్ టు మీ. షేర్, ఒక చిన్న పెన్సిల్ కూడా బిలాంగ్స్ టు మీ ఓన్లీ, గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే టాటాకి పిలిచి మీరు ఒక తీసుకోండి, ఇది 51% ఇచ్చేస్తామని. ఓకే, సో 51% ఒకవేళ ప్రైవేట్ పీపుల్కి మనం ఓనర్షిప్ ఇచ్చేస్తే, 51% ఆఫ్ షేర్స్ మనం ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేస్తే, టాటా, బిర్లా, అంబానీకి ఇచ్చేస్తే, దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్ అంటాం. ఎందుకంటే ఎక్కువ షేర్స్ ఎవరిది? ఇక్కడ
ప్రైవేట్ పర్సన్స్ది. ఎక్కువ షేర్స్ ఎవరిది ఇక్కడ? ప్రైవేట్ పర్సన్స్ది. మళ్ళీ నేషనలైజేషన్ అంటే ఎక్కువ షేర్స్ ఎక్కువ ఓనర్షిప్ ఎవరిది? గవర్నమెంట్ది. రైట్? ఓకే ఓకే, ఐ థింక్ యూ గాట్ దిస్ పాయింట్. నౌ లెట్ us go ahead. అప్పుడు తర్వాత ఏమైందంటే జనరల్గా చాలా బ్యాంక్స్ ఫారినర్స్ది ఉన్నాయండి. ఫారిన్ పీపుల్ ఓన్ బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఇండిపెండెన్స్ అప్పుడు. నౌ ద క్వశ్చన్ ఈజ్ do any Indian owned bank was there or not at that time? అప్పుడు అంటే ఒక ఇండియన్ స్టార్ట్ చేసిన ఏదైనా బ్యాంక్ ఉందా అప్పుడు అని, దట్ ఈస్ అ క్వశ్చన్. సో ఇన్ 1707 ఓకే, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని వచ్చింది. పేరుకి మన బ్యాంక్ లాగా ఉంది కానీ ద ఓనర్స్ ఆఫ్ ది బ్యాంక్ వర్ యూరోపియన్స్. ఓకే, మళ్ళీ 1865లో అలహాబాద్ వచ్చింది. మళ్ళీ పేరుకి ఇది మన ఇండియన్ బ్యాంక్ లాగానే ఉంది కానీ అగైన్ ఇట్ వాజ్ ఆల్సో ఓన్డ్ బై గ్రూప్ ఆఫ్ ఫారినర్స్. ఓకే, యాజ్ బికాస్ ది బ్యాంక్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై ఇండియన్స్, ఓకే, బై ది ఫారినర్స్, వీ కెనాట్ సే దట్ దీస్ బ్యాంక్స్ ఆర్ ఇండియన్ ఓన్ బ్యాంక్. సో నౌ అట్లీస్ట్ డూ వీ హ్యావ్ ఎనీ ఇండియన్ ఓన్ బ్యాంక్? ఒక ఇండియన్ స్టార్ట్ చేసిన ఏదైనా బ్యాంక్ ఉందంటే 1894లో ఫస్ట్ టైం వచ్చిందండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చింది. గ్రూప్ ఆఫ్ ఇండియన్స్. 1908లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సిర్జీరావ్ గైక్వాడ్. ఓకే, బర్త్ ఆఫ్ ఆర్బీఐ. నౌ లెట్ us see what బర్త్ ఆఫ్ ఆర్బీఐ. మరి ఏమైందంటే ఆర్బీఐ ఎందుకు వచ్చింది? సో చాలా బ్యాంక్స్ ఓపెన్ అయిపోతూనే ఉన్నాయి. అప్పుడు లాట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఓపెన్ బై ఇండియన్స్ అండ్ ఫారినర్స్. ఇట్లా మెల్లమెల్ల చాలా బ్యాంక్స్ ఓపెన్ అవుతున్నాయి. గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అరే అంత పెద్ద ప్రాబ్లం, ఎంత బ్యాంక్స్ ఫ్లడ్ అయిపోతున్నాయి అంటే చాలా బ్యాంక్స్ వచ్చేస్తున్నాయి, మరి అదే సినారియో మళ్ళీ రిపీట్ అయితే ఇండియాలో కూడా మొత్తం కూలిపోతాం కదా అని వాళ్ళు అట్లా అనుకుని ఏం చేసిందంటే 1926లో దానికంటే బిఫోర్ 1918లోనే కంపెనీస్ యాక్ట్ అంటే కొంచెం ఈ బ్యాంక్ వాళ్ళు ఇష్టం వచ్చినాక బ్యాంక్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, వీళ్ళది ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి కదా అని గవర్నమెంట్ అట్లా అనుకుని ఏం చేసిందంటే, సరే మీరు బ్యాంక్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకోండి పర్వాలేదు, ఎందుకంటే దీస్ కంట్రీస్ బిలీవ్ ఇన్ వాట్ క్యాపిటలిజం. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి వీళ్ళు ఏమన్నారు, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ క్యాపిటలిజం. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, మీరు ఏం కొత్తగా తీసుకొస్తే కూడా వీళ్ళు అలౌ చేస్తారు. మీ ప్రొడక్ట్ క్వాలిటీ అవన్నీ చూస్తారు కానీ దే విల్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్, అంతే అండి. ఓకే, సో 1918లో వాళ్ళు ఏం చేసిందంటే, సరే అన్ని బ్యాంక్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఈ బ్యాంక్స్ మొత్తం అది ఏంటంటే లాసెస్లో అయిపోతే మొత్తం ఎకనామీ స్టాప్ అయిపోతుంది కదా అని వాళ్ళకి అర్థమైంది. ఎవరైనా ఉండాలి కదా ఇవన్నీ, ఎన్ని బ్యాంక్స్ వస్తున్నాయి, ఎవరెవరు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి టు జస్ట్ నో దేర్ ఇన్ఫర్మేషన్. ఈ కొత్త బ్యాంక్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఏమన్నారంటే, మేము ఒక యాక్ట్ చేసినాం, ఆ యాక్ట్ కింద మీ బ్యాంక్స్ మొత్తం రిజిస్టర్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా కొత్త బ్యాంక్ పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. సో 1918లో ఒక కంపెనీస్ యాక్ట్ అని వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఆ బ్యాంక్లో ఏమైందంటే, ఆ యాక్ట్లో అన్ని బ్యాంక్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, మళ్ళీ ఏమైంది, 1928లో డిప్రెషన్ వచ్చింది. 1926లో ఒక హిల్టన్ యంగ్ కమిషన్ అపాయింట్ చేసిండు. ఈ బ్యాంక్స్కి ఎట్లా రెగ్యులేట్ చేద్దాం, ఎట్లా మానిటర్ చేద్దాం, దాని గురించి సజెషన్ ఇవ్వండి అని 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, దిస్ కమిషన్ సజెస్టెడ్ టు సెటప్ ఏ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ కాల్డ్ RBI. బట్ గవర్నమెంట్ పేడ్ నో అటెన్షన్. గవర్నమెంట్ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక సెంట్రల్ బ్యాంక్ ఎందుకు పెట్టాలి, వేస్టే కదా, ఎందుకు అవసరం, మంచిగా నడుస్తుంది కదా అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్న తర్వాత ఏమైంది, 1928లోనూ పెద్ద డిప్రెషన్ వచ్చింది. సో హిల్టన్ యంగ్ కమిషన్ ప్రాపర్గా చెప్పింది, అన్ని బ్యాంక్స్ ఉన్నప్పుడు, కొత్త బ్యాంక్స్ ఎవ్రీ అదర్ వీక్ వస్తున్నప్పుడు ఎవరైనా రెగ్యులేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఉండాలి కదా అని కమిషన్ రిపోర్ట్ అలా చెప్తే కూడా వీళ్ళు లైట్ తీసుకున్నారు. మరి ఏమైంది, 1928లో ఒక పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం లాసెస్లో వెళ్ళిపోయి ఎకనామిక్ గ్రోత్ ఏం లేదు, ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏం లేదు, చాలా ప్రాబ్లమేటిక్గా అయిపోయినాయి మొత్తం కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్. సో అది అప్పుడు రియలైజ్ చేసుకొని ఏం చేశారంటే,
Okay, 1929 Great Depression. So in USA many Indian banks failed. So ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పుడు అర్థమైంది, అరే ఆయన చెప్పింది కరెక్టే, మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇవన్నీ అయ్యేది కాదని. ఫైనలీ 1934 అండ్ 1935లో ఆర్బీఐ యాక్ట్ పాస్ చేసారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పాస్ చేసారు వాళ్ళు. ఓకే, మళ్ళీ ఈ బ్యాంక్ నడవాలంటే ఈ బ్యాంక్లో కూడా డబ్బులు కావాలి కదా, ఈ బ్యాంక్లో కూడా ఆఫీసర్స్ ఉండాలి కదా, వీళ్ళకు కూడా ఎక్స్పర్ట్స్ ఉండాలి కదా, వీళ్ళు మంచి డిసిషన్ తీసుకోవడానికి స్కిల్ పీపుల్ ఉండాలి కదా, వీళ్ళకి ఒక ఆఫీస్ ఉండాలి, వీళ్ళకి స్టేషనరీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఓకే, వీళ్ళకి టేబుల్స్ ఉండాలి, కావాలి, చైర్స్ కావాలి, ఇవన్నీ కావాలా లేదా? సో ఇది అన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎవరిస్తారు? ఓకే, మళ్ళీ ఆర్బీఐ కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్ లాగానే స్టార్ట్ అయింది. సో ఈ బ్యాంక్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ బ్యాంక్లో మీకు ఎవరైనా షేర్ కావాలంటే మీ షేర్స్ కొనొచ్చు అని, అలా షేర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓకే, బ్యాంక్ నీడ్స్ క్యాపిటల్ టు రన్. సో 100 షేర్స్ వర్ గివెన్. ఓకే, ఇంటూ 5 lakh, 100 rupees 5 lakh షేర్స్. ఒక షేర్ ఆఫ్ ఆర్బీఐ వాట్? రైట్. ఓకే, 1934, 1935 దిస్ రైట్ 5 crore, రైట్? ఓకే, మళ్ళీ ఏమైందంటే ఇది గవర్నమెంట్ బ్యాంక్ లాగా కాదు, మళ్ళీ ఇది ఎట్లా వచ్చేసిందంటే ఆర్బీఐ మొత్తం ఒక ప్రైవేట్ పీపుల్ లైక్ మీరు నేను అందరూ షేర్స్ కొని మనం ఏం చేసినామంటే ఆర్బీఐకి పెట్టినట్టుగా ఒక ప్రైవేట్ బ్యాంక్ లాగానే ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఒక రెగ్యులేటరీ బ్యాంక్ ప్రైవేట్ ఎట్లా ఉంటుంది, అది కొంచెం గమ్మత్తుగా ఉంది, రైట్ ఆర్ రాంగ్? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. అగైన్ ఏ ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్. ఓకే, కానీ ఆన్ April 1st, 1935, okay, Sir Osborne Smith appointed as the first chairman of RBI. Okay, remember this point. Who was the first chairman of? Ante who was the first chairman ante aynade. Okay, who was the first Indian chairman ante our Indian person after independence ever unnaranamata. First chairman ante he is the person. First Indian chairman ante I am not able to recover the name of his person, but remember this point. First chairman ante ayana, first Indian chairman ante you just go through is the first RBI chairman, Indian RBI chairman, you will get it. Okay, మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంత పెద్ద రెగ్యులేటరీ బ్యాంక్ ఉంది, అంత పెద్ద మానిటరింగ్ బ్యాంక్ ఉంది. సో మనం ఎందుకు దానికి ప్రైవేట్ పెట్టామని మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏం చేసినామంటే ఆ బ్యాంక్కి నేషనలైజ్ చేసేసినాం, ఇది గవర్నమెంట్కి చెందినవి అని చెప్పేసినాం. 1st January 1949 ఆర్బీఐ ఆల్ ప్రైవేట్ షేర్స్ transferred to government of India. Okay, and RBI was declared as nationalized under the Banking Regulation Act of 1948. Under the Banking Regulation Act of 1948. Okay, now a very important topic and today we are going to discuss. Okay, bank ఇంకా మనీ లెండర్ డిఫరెన్స్ ఏముంది మీకు ఆల్రెడీ తెలుసు. మనకు లోన్ కావాలంటే ఇద్దరు ఉన్నారండి, ఒకటి బ్యాంక్స్లో ఉన్నారు, ఓకే, ఇంకొకటి బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకొకటి మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, ఫైనాన్షియర్స్ వీళ్ళు ఉన్నారు. జనరల్ పబ్లిక్ కూడా ఇలా మనకు లోన్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమంటారు మనీ లెండర్, అంటే మనీ ఇట్లా లెండ్ చేస్తారు. అది బ్యాంక్ కూడా అట్లనే చేస్తుంది కదా, బ్యాంక్ కూడా లోన్ లెండ్ చేస్తుంది, వీళ్ళు కూడా మనీ లెండ్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? సో ఎందుకు మనం మనీ లెండర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు, ఎందుకు బ్యాంక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకోవాలి, బ్యాంక్లో మనీ లెండర్లో డిఫరెన్స్ ఏముంది, వాళ్ళది ఎట్లా నడుస్తుంది సిస్టమ్, మన సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మమ్మీకి మీ డాడీకి అందరికీ చెప్పండి దీని గురించి, ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి థాట్స్ వస్తాయి అండ్ దే విల్ ఆల్సో మేక్ షూర్ దాట్ మనీ లెండర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళరు తీసుకోరు. ఓకే, బికాజ్ ఇక్కడ ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా మీ ఇది క్లిప్కి కట్ చేసి మీరు ఇట్లా రొటేట్ చేయండి. బికాజ్ నేను ఇప్పటివరకు ఒకసారి కూడా చెప్పలే ఇవన్నీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రూరల్ ఏరియాస్లో ఉన్నారు, రిమోట్ ఏరియాస్లో ఉన్నారు, ఎక్కడెక్కడ మనీ లెండర్కి ఇంకా ఫైనాన్షియర్కి మన పెద్ద ఫార్మర్ దగ్గర నుంచి మనం లోన్లు తీసుకుంటాం కదా, వాళ్ళకి ఒక బ్యాంక్కి మధ్యలో డిఫరెన్స్ ఏముంది. రిమెంబర్ దిస్ పాయింట్, లెట్ us స్టడీ దాట్. మరి ఇది క్లిప్ చేసి కట్ చేసి అందరికీ పంపించాలండి మీరు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఎంటిటీ. బ్యాంక్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ ఉంది.
వీళ్ళకి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు ఎంత తీసుకున్నారు, మీరు ఎంత ఇవ్వాలి, ప్రాపర్ క్యాల్కులేషన్గా ఉంటుంది. అది అసలు మీరు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు వినట్లేదంటే మీరు పైకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజ్ సిస్టమ్ ఉందండి. వాళ్ళు 9 o'clockకి వస్తారు, 5 o'clockకి పోతారు. ఇది మీ సర్వీసెస్ వీళ్ళు మీకు ప్రామిస్ చేసిండ్రు, మళ్ళీ మీకు ఇవన్నీ వీళ్ళు ఇస్తారు, మీరు ఇట్లా చేయాలి. ఒక సిస్టమ్ ఉంటుంది ఆర్గనైజ్డ్. ఓకే, మనీ లెండర్స్ ఆర్ జనరలీ ఇండివిజువల్స్. ఇది ఆర్గనైజేషనే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక ఇండివిజువల్ మనుషులు, ఫస్ట్ వన్. మరి నేచర్ ఎలా ఉంది? నేచర్ బ్యాంక్స్లో ప్రొఫెషనల్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు లోన్కి వస్తే కూడా ఏమంటారంటే సార్ కమ్ సార్, ప్లీజ్ సార్, రండి సార్ అని చెప్తారు. అట్లా ఓకే, వాట్ డూ వాంట్ సార్ అట్లా చెప్తారు. కావాలి సార్, మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. మనకు ఎలా అన్డిగ్నిఫైడ్గా వాళ్ళు మనకు ఫీల్ అవ్వడానికి ఇవ్వరు. అట్లా అంటే ఇప్పుడు మనీ లెండర్ దగ్గర ఉంది, మనం ఒక మంచి డబ్బులున్న వాళ్ళ దగ్గర వెళ్ళి అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అయ్యా అలా కడితే ఉండయ్యా ఉండు అని అంటాడు ఆయన. మంచిగా మీరు ఇట్లా 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 అంటే జనరల్గా ఇంట్లో ఇట్లా ఉంటారు. ఎప్పుడు ఆయన దగ్గర వెళ్ళి సార్ ఉండు స్నానం చేస్తున్నా, సాప్ తింటున్నారు, ఆగు, ఇట్లా ఉండి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయిన తర్వాత ఆయన వచ్చి ఏం కావాలి, సరే ఈవినింగ్ రా అంటే మనకు కావాలన్నప్పుడు సో లెట్ us go ahead. నేచర్, ప్రొఫెషనల్స్ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ బ్యాంక్ అంటే మంచిగా ఒక స్కిల్స్ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్ ఉన్నవాళ్ళు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. మనీ లెండర్స్ మే ఆర్ మే నాట్ బి ప్రొఫెషనల్స్. ఓకే, వాళ్ళకి అకౌంట్స్ తెలుసు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం తెలుసు, కానీ వాళ్ళు MBA చేయలేదేమో, డిగ్రీ చేయలేదేమో. సో దెర్ ఈజ్ ఏ మే బీ ఎడ్యుకేటెడ్, మే నాట్ బి ఎడ్యుకేటెడ్, అట్లా కూడా మొత్తం ఇల్లిటరేట్ కూడా ఉండొచ్చు. ఓకే, అంటే అకౌంట్స్ అంటే ఖాతా చూసుకోవడానికి వచ్చు, కానీ ఇంకేం రాదు. ఓకే, దట్ కుడ్ ఆల్సో బీ ఏ పాసిబిలిటీ. బట్ యూ కెన్ ఫైండ్ బోత్, మే ఆర్ మే నాట్. నౌ ఇట్ ఈస్ అగైన్స్ ఆల్ ఆఫ్ ది మనీ లెండర్స్ కొంచెమైనా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉందేమో. ఓకే, యాక్టివిటీ అండి. బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్, గివింగ్ లోన్. ఓకే, యాక్టివిటీస్ ఆఫ్ మనీ లెండర్స్ అంటే వాళ్ళు డిపాజిట్స్ తీసుకోరు. ఓకే, కానీ లోన్స్, హ్యాండ్ లోన్స్, ఇవన్నీ లోన్స్ ఇస్తారు. ఓన్లీ లోన్స్ ఆర్ గివెన్. ఓకే, డిపాజిట్స్ తీసుకోరు. డిపాజిట్స్ అంటే నాట్ లైక్ నేను అంటే మనం ఇల్లు పేపర్స్ పెట్టినాం సార్, గోల్డ్ పెట్టినాం, అలాంటి డిపాజిట్స్ అనట్లేదు. ఆ డిపాజిట్స్ అంటే మనం డబ్బులు అక్కడ పెట్టాలి సేవింగ్స్ అకౌంట్స్ అంటే వాళ్ళు అట్లా తీసుకోరు, ఎలాగైనా మనం వాళ్ళకి ఇవ్వం. ఓకే, కానీ ఇక్కడ యూ కెన్ సీ దట్ విత్ రిగార్డ్ టు సెక్యూరిటీ, ఇంకొక లాస్ట్లో యాడ్ చేద్దాం మనం. విత్ రిగార్డ్ టు సెక్యూరిటీ, 7th one, this is 8th one. విత్ రిగార్డ్ టు సెక్యూరిటీ. ఓకే, విత్ రిగార్డ్ టు సెక్యూరిటీ బ్యాంక్ ఆర్ లైక్ వీళ్ళు కొలెటరల్స్. ఓకే, సెక్యూరిటీ అంటే కొలెటరల్స్ వీళ్ళు కొన్ని దానిలో తీసుకుంటారు, ఎస్. ఓకే, కొన్ని దానిలో తీసుకోరు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. పర్సనల్ లోన్స్ ఇస్తే తీసుకోరు జనరల్గా, వేరాజ్ వేరే ఏదైనా ఉంటే ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్స్ ఉంటే తీసుకోరు. లైక్ కానీ వెహికల్ లోన్స్ ఇంకా వాట్ ఐ సే ఇస్ ఇక్కడ కూడా హౌసింగ్ లోన్స్కి కూడా పే స్లిప్స్ కంటే వాళ్ళు హౌసింగ్ లోన్స్ ఇక్కడ. ఓకే, సో కొలెటరల్స్ కొన్ని దానికి వాళ్ళు తీసుకుంటారు, అంటే మనం ఏదైనా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు, కొన్ని దానిలో వాళ్ళు తీసుకోరు. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్లో మ్యాక్సిమం కొలెటరల్స్ ఉండవు, అందుకే మన దగ్గర డబ్బులు ఉంటే మేము ఎందుకు పోతామండి గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, సో మన గవర్నమెంట్ మన దగ్గర మీ ఇల్లు పేపర్స్ పెట్టండి, మీ గోల్డ్ పెట్టండి, మేము లోన్ ఇస్తామంటే మీరు కూడా వెళ్ళారు కదా, అది ప్రైవేట్ బ్యాంక్ లాగానే ఉంది. మరి అంటే అది మనీ లెండర్ లాగానే ఉంది, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్ లాగానే ఉంది, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, ఫైన్. కానీ ఇక్కడ 8th one సెక్యూరిటీలో కొలెటరల్ ఇంపార్టెంట్ అండి. కొలెటరల్, ఓకే, కొలెటరల్ నీ ఫార్మర్ ల్యాండ్ పెట్టు, నీ ల్యాండ్ ఎంత ఉంది అది పెట్టు, కొంచెమైనా పెట్టు, అప్పుడు డబ్బులు ఇస్తానని అంటాడు. ఇంకా 5,000 10,000 ఇవ్వరు, అడుగుడు కూడా. 1 lakh 2 lakhs అడితే ఆయన ఒట్టిగా ఇస్తాడా? ఇవ్వడు. ఓకే, నీ పేపర్స్ పెట్టిపో, మొత్తం లోన్ పే చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్తాడు. వితౌట్ ఎనీ కొలెటరల్ ఇవ్వడు. ఓకే, అదే తెలిసిన వాళ్ళు సార్ ఇస్తాడు సార్ 5,000 ఇస్తారు, 10,000 అనేది చిన్న ఇస్తారు, పెద్దగా అడగండి అసలు ఇవ్వడు. ఓకే, ఇస్తే ఏదైనా పెట్టాల్సింది. ఫైన్, రిమెంబర్ దిస్ పాయింట్. క్లయింట్స్, బ్యాంక్ దగ్గర నుంచి ఎవరెవరు తీసుకుంటారు డబ్బులు? బ్యాంక్ మీట్స్ ద నీడ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ జనరల్ అండ్ బిజినెస్ అంటే మనకు ఇంకా బిజినెస్ చేయడానికి ఎవరైనా
వాళ్ళకు కూడా కావాలంటే వాళ్ళకు కూడా లోన్ ఇస్తుంది. ఎవరు? బ్యాంక్ విల్ టేక్. ఓకే, మనీ లెండర్ జనరలీ దే విల్ గివ్ టు వాట్? అగ్రికల్చర్ టు ద పూర్ పీపుల్కి ఇచ్చి వాళ్ళ మనం ఏమైనా ఎహసాన్ ఏం చేయట్లేదండి. ఒక రేంజ్లో ఇంట్రెస్ట్ రేట్ పెట్టి మనకు అక్కడ కూడా ఆగుతారు వీళ్ళు. ఓకే, జనరలీ వాళ్ళు పూర్ పీపుల్కి అగ్రికల్చర్కి లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇవ్వడం కాదు, నేను ప్రాపర్గా చెప్పొచ్చు, ఎక్స్ప్లోయిట్ చేస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ ఎ జనరలైజ్ వే. మేబీ మీ రిలేటివ్, మీ ఫాదర్, మీ మదర్, దే మే ఆల్సో డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, బట్ నిజాయితీ వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్ యాజ్ ఎ ఫైనాన్షియర్, బ్యాడ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్. కానీ హిస్టారికల్లీ చూడాలంటే 99% బ్యాడ్ పీపులే ఉన్నారు. 99% బ్యాడ్ పీపులే ఉన్నారు. ఆయన దగ్గర లేదంటే ఇంట్రెస్ట్. సరే, ఒక మంత్ ఆయన ఇవ్వలేదు అనుకోండి, ఆగుతారా? ఆగరు. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, రైట్? సో ఆయన బతుకుతున్నాడా లేకపోతే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఉంటాయా? ఏం కన్సిడరేషన్ ఉండవు. డబ్బులు ఇవ్వని అంటారు, లేకపోతే పిల్లలకి పంపించి కూడా తీసుకుంటారు. ఓకే, సెక్యూరిటీ. ఓకే, బ్యాంక్స్ యాక్సెప్ట్ టాంజిబుల్ పర్సనల్ సెక్యూరిటీ, ఓకే, అగేన్స్ట్ లోన్స్. ఓకే, ఐ హావ్ టోల్డ్ యూ దట్ సెక్యూరిటీ తీసుకుంటారు. ఇదే పాయింట్ అండి, ఇదే పాయింట్. ఫైన్. ప్రాసెస్ ఆఫ్ లోన్ రికవరీ ఎట్లా ఉంది? బ్యాంక్లో మీరు పే చేయలేదంటే కూడా కొంచెం వాళ్ళు మన మీద ఫ్లెక్సిబుల్గానే ఉంటారు. ఓకే, మనకు ఫోన్ చేస్తారు, సార్ పే చేయండి అని చెప్తారు. ఒక 1-2 months ఆగుతారు. కానీ మనీ లెండర్స్ ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ ఇవ్వలేదనుకోండి, ఇంటికి వచ్చేస్తాడు ఆయన. రెండు డేట్కి వచ్చేస్తాడు, 6th డేట్కి వచ్చేస్తాడు, 10th డేట్కి వచ్చేస్తాడు, సాగొట్టిపోతాడు. రైట్ ఆర్ రాంగ్? మనీ లెండర్స్ నేచర్ అది. ఓకే, అట్లనే చేసి వాళ్ళు అంతా ఏమైపోయిందంటే చాలా వెల్త్ సంపాదించుకున్నారు. ఎప్పుడు హిస్టారికల్లీ కూడా ఇంట్రెస్టెడ్. బ్యాంక్ అంతా ఒక పర్సన్కి స్క్వీజ్ చేయదండి, అంతా బాధ పెట్టదు బ్యాంక్. ఓకే, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ కావాలి అంతే తీసుకొని వాళ్ళు వదిలేస్తారు. బ్యాంక్ వాళ్ళు 12 to 18% మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు అన్రీజనబుల్ హై. ఓకే, ఒక 5,000 ఇస్తే పర్ డే 300 ఇవ్వాలంట. ఒక 1 lakh ఇస్తే పర్ డే 500 ఇవ్వాలంట. 1 lakh rupees లోన్ ఇస్తే 150,000 లోన్ ఇస్తే పర్ డే 500 ఇవ్వాలంట. ఒక రేంజ్లో ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మొత్తం ఎక్స్ప్లాయిటేషన్. డబ్బులు అందరికీ కావాలని వాళ్ళకి తెలుసు కదా, అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినాగా అన్రీజనబుల్ రేట్ పెడుతున్నారు పూర్ పీపుల్కి. ఓకే, అలా వాళ్ళు మొత్తం లూట్ చేస్తున్నారు. నా దృష్టిలో అంటే దట్ ఈస్ వెరీ వెరీ క్రైమ్. దట్ ఈస్ లైక్ హీనియస్ క్రైమ్స్ అనమాట. అది మర్డర్ లాగానే. ఒక ఇన్సాన్ది, ఒక పర్సన్ది, ఒక సోల్కి మీరు మర్డర్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ లెస్ దెన్ ఏ మర్డరర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దాట్. ఓకే, టేక్ ది ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ లైక్ ఓకే, మీరు కూడా విన్ అవుతున్నారు, మీకు కూడా ప్రాఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏం బాధలు. అలాంటి ఇంట్రెస్ట్ రేట్ పెట్టండి అండ్ మేక్ షూర్ దాట్ యూ డోంట్ ఎక్స్‌ప్లాయిట్ ద పీపుల్ అండ్ యూ డోంట్ డిగ్రేడ్ అండ్ డిస్గ్రేస్ ది హ్యూమానిటీ. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు హిట్ ఆన్ టైగర్స్, పెద్ద వాళ్ళు ఉంటారు కదా టైకూన్స్, వాళ్ళ దగ్గర వాళ్ళకి లోన్ ఇచ్చుకొని అలా పెట్టుకోండి ఇంట్రెస్ట్ రేట్లు అన్రీజనబుల్ హై. కానీ పూర్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ వాళ్ళకి ఏం లాగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ టు మీ. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.